హాయ్ దిస్ ఇస్ సూర్య, వెల్కమ్ టు మై లాగ్స్. సో ఈరోజు నేను వీగేర్స్లో ఉన్నాను. మీకు ఎప్పుడు చెప్తుంటా కదా, నా యాక్సరీస్ అన్ని ఒక పర్టికులర్ స్టోర్లో కొంటుంటానని. సో ఆ స్టోర్ పేరు వీగేర్స్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను అక్కడే ఉన్నాను. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, చిన్న షార్ట్ వీడియో ఈరోజు ఏంటంటే, కొంచెం వీడియో కాకుండా చిన్న షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చాను అనమాట. బైక్ సర్వీసింగ్ వచ్చింది హిమాలయ 411. సో ఆ సర్వీసింగ్ ఏంటంటే జస్ట్ నార్మల్ సర్వీసింగ్ అని, మన ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం, తర్వాత టోటల్ బాడీ క్లీనింగ్ ఒకటి, ఆ తర్వాత సెంటర్ బుష్ అనేది మారుస్తుంది అనమాట. అది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. నియర్లీ ఒక 1.5 year అయిపోయింది అది మార్చి, సెంటర్ బుష్ అది చేంజ్ చేసి. సో ప్రెజెంట్ ఏంటంటే అది మార్చడం అని చెప్పేసి మార్నింగ్ నుండి ఇక్కడికి వచ్చానమాట. మార్నింగ్ వస్తే కొంచెం సిచ్యువేషన్స్ వల్ల అవ్వలేదు, అంటే వేరే ఒక వర్క్స్ ఉండడం వల్ల, ఆ బిజీ షెడ్యూల్ వల్ల అవ్వలేదు అనమాట. సో ఇప్పుడైతే వచ్చాను, ఇప్పుడు అరౌండ్ 6:20 అలాగ అవుతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇప్పిసి మొత్తం డిస్మాండిల్ చేసి సెంటర్ బుష్ అనేది తీసుకెళ్ళిపోయారు, జాగర్ కూడా తీసుకెళ్ళిపోయారు. అదేంటంటే కొంచెం టైం పట్టేటట్టు ఉంది, ఎందుకంటే అది మన చేతుల మీద ఉండదు కదా, మిషన్ ద్వారా మనం చేయాలి కాబట్టి. బై హ్యాండ్ మేడ్ అయితే కాదు, మిషన్ మేడ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట దానివల్ల. సో చూద్దాం ఈరోజు అవుతుందా లేదంటే రేపటికి వర్క్ అనేది పోస్ట్పోన్ అవుతుంది అనేది అయితే తెలియదు. సో అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ గైస్ మీకు చెప్పాను కదా, మొత్తం సెంటర్ జాగర్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఏంటంటే మెయిన్ మిషన్ మీద చేయాలి కాబట్టి అది రిమూవ్ చేసి వేరే షాపుకి తీసుకెళ్లారు అనమాట. అది వస్తే మాత్రం కొంచెం చూడాలి, అంటే ఈరోజు అవుతుందా లేదనే తెలియదు. మొత్తం బ్యాటరీ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం డిస్మాండిల్ చేస్తారు. అందులో మనకేంటంటే ఈ వైరింగ్లు చాలా ఎక్కువ కదా, ఇంకో జీపీఎస్ నావిగేషన్ అనుకుని, తర్వాత డెల్టా లైట్లు ఒకటి, స్కౌటెక్స్, అన్ని లైట్లు ఇక్కడే ఉంది. మొత్తం వైరింగ్ అంతా ఇక్కడే, ఫ్యూల్ లెక్స్ ఒకటి, ఆ తర్వాత క్వాడ్ ఛార్జింగ్ అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్గా. మనకి వైర్లు ఎక్కువ కాబట్టి కొంచెం గజిబిజిగా కనబడుతుంది. సో చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత అంటే ఈరోజు వర్క్ అవుతుందో లేదని క్లారిటీ చెప్పలేను. ఒకవేళ అయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం మళ్ళీ మన ఇంజిన్ ఆయిల్ క్లీనింగ్ ఒకటి ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ కొత్తది వేస్తున్నాను. అది నాకు తెలిసి మోటోలో వేసుకుంటుంది అనుకుంటున్నాను. సో అది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం కూడా మోటోలో వేసాను కాబట్టి కొంచెం ఇంజిన్ హీటింగ్ అంత పర్లేదు. ఇప్పుడు కొంచెం చూద్దాం, చూసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. లాస్ట్ టైం అయితే అంటే అన్ని ప్రిఫరెన్స్ బట్టి అయితే నేను మోటోలు అయితే వేయించుకున్నాను. సో మరి ఈసారి మరి అన్ని మోటోలు అంటాడా లేదు అంటే వర్త్ చూద్దాం అంటారు, మరి ఇంకా క్లారిటీ లేదనమాట. ప్రస్తుతం జాగర్ తీసుకెళ్ళాడు కాబట్టి మనకి ఇంకా క్లారిటీ లేదు ఏది వేస్తాం ఏంటనేది. 95% అయితే నా విల్లింగ్ బట్టి అయితే చూసుకుంటే మోటోలని ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అన్నీ ఇంకా ఏది బెస్ట్ అనిపిస్తే ఇంకా తన మీద బేస్ అనమాట, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏది చెప్పినా వినేయడమే అని మనం, ఎందుకంటే బెస్ట్ చేస్తాడు మనకి. సో చూద్దాం, ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి అన్నమాట. 4 items ఉన్నాయి. బిఎంసి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, టోటల్ బాడీ ఒకటి, బుష్ ఒకటి, ఇంజిన్ ఆయిల్ ఒకటి. చూద్దాం, దీన్ని బట్టి ముందు బుష్ వచ్చేస్తే దాని వల్ల మనం ఏదో ప్లాన్ చేద్దాం. సో ఇంకా అన్నీ అయితే వచ్చాడు, మొత్తానికి అయితే జాగర్ పని అయితే అయిపోయింది. సో ఇంకా మనం జాగర్ కూడా కొత్తది అనేది ఫిట్టింగ్ కొట్టేసాము. అది అయిపోయిన తర్వాత మన టోటల్ బాడీ క్లీనింగ్ కూడా అయిపోయింది. బిఎంసి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ ఉంది కదా, దానికోసం ఏంటంటే మన బిఎంసి ఎయిర్ ఫిల్టర్ కిట్ అనేది ఉంది. ఇది సెపరేట్గా మనం పర్చేస్ చేయాలన్నమాట. బిఎంసి ఎయిర్ ఫిల్టర్ కిట్ ఇది అరౌండ్ ఒక 800-900 అలాగ ఉండొచ్చు. ఇది 1700 అనమాట. ఇది ఈ కిట్తో ఏంటంటే మొత్తం మన లోపల కూడా ఫోమ్ వాష్ ఉంటుంది అనమాట. మన సబ్బు నీళ్ళు లేదా షాంపూ నీళ్ళు అవే ఉంటాయి, కానీ ఏంటంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి అనమాట ఇవి. సో దీంతో మన ఎయిర్ ఫిల్టర్ అది క్లీనింగ్ చేసి అంటే మళ్ళీ మన వాటర్ సర్వీసింగ్కి వెళ్ళాలి కదా, దాంతో ఫోమ్ వేసిన తర్వాత ఏంటంటే కొంచెం బ్రష్తో అంతా పానేసి వాటర్ కొట్టేస్తే సెట్ అనమాట. అది కూడా అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు బండి సర్వీసింగ్ అనేది. ఇంకా మనం ఆగాల్సిన అవసరం అయితే ఎక్కడ ఉండదు. మన బండి పెట్టుబడి అంటే ఇంకా పెట్రోల్ మనం ఫ్యూల్ ట్రిప్ ఎఫ్ వచ్చినప్పుడు కల్లా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే అయిపోతుంది. సో గైస్, ఇది మన ప్రస్తుతానికి అయితే ఒక చిన్న షార్ట్ వీడియో. ఇది చిన్న షార్ట్ అని కాదు, మినిమం 1 minute అయిపోయి ఉంటుంది ఇది. సో గైస్, ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫ్రెష్ కూడా అయిపోయింది, డీజిల్ క్లీనింగ్ కూడా చేసాము. డీజిల్ మనం చూసారు కదా, నాకన్నా బ్లాక్గా ఉన్నది, పర్లేదు, నేను ఇంకొంచెం తెల్లగా ఉంటాను. సో పంప్ ద్వారా వేస్తున్నారు. సో మనం ఇంజిన్ ఆయిల్ చూసుకుంటే వచ్చేసరికి చెప్పాను కదా, మేము మోటోలో ప్రిఫరెన్స్ ఇస్తాము. మోటోలు 7100 10 watts 50 అనమాట. ఇది రేట్ వచ్చి అరౌండ్ వచ్చేసి 950 ఒకటి. ఇది సేమ్ అంతేని. ఇది ఏంటంటే
ఇది 20W, ఇది 10W అనమాట. 20W వచ్చేసి 935 ఎంత ఉంది అయ్యాస్. ఇంకా ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకుని మార్చాలి కదా. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి గైస్, ఇంజిన్ ఆయిల్ మారుస్తున్నాం అంటే ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోండి. అది బేసిక్గా బైకర్స్ అందరికీ తెలిసిందే అని మీకు చెప్తున్నాను, జస్ట్ లైట్గా చెప్తున్నాను.